బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై జగన్ కేసీఆర్ ఏకాంతంగా చర్చించారు. 45 నిమిషాల పాటు తాజా రాజకీయాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ కు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో తెలంగాణ తరహా తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు కేసీఆర్. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పరస్పర సహకారం పైన వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అలాగే కాంగ్రెస్ లో షర్మిల చేరికతో పాటు ఏపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయంపైన చర్చించుకున్నారు. కేసీఆర్ జగన్ ఏకాంతంగా 45 నిమిషాల పాటు తాజా రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, యాదృచ్ఛికంగా జరిగిందో లేదంటే వాంటెడ్గా జరిగిందో తెలియదు కానీ ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి గంట వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి రావడము, కేసీఆర్ను పరామర్శించడము, ఆయనతో ఏకాంతంగా 45 నిమిషాలతో పాటు చర్చించడం అనేది ఇప్పుడు పొలిటికల్గానైతే హాట్గా మారింది. విస్తృతమైనటువంటి చర్చ అయితే దీనిపైన జరుగుతూ ఉంది. నిజంగా ఈ సమయంలోనే గత నెల 7వ తేదీన కేసీఆర్కు ప్రమాదమైంది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు, ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. దాదాపుగా ఘటన జరిగి నెల రోజులు కూడా కావస్తుంది. అయినా ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఈ భేటీ వెనుక ఏదైనా ఇంపార్టెన్సీ ఉందా? రహస్యం ఏముంది? అసలు జగన్ ఇప్పుడే వచ్చి ఎందుకు కలిశారు, ఏం చర్చించారు అనేటువంటి దానిపైన అయితే ఇప్పుడు పొలిటికల్గా చాలా ఆసక్తికరంగా మారింది. దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజానికి జగన్ ఈరోజు 12 గంటల సమయంలో 11 గంటల 55 నిమిషాలకే ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. నందినగర్లో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఆయన నివాసంలో నేరుగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. జగన్తో పాటుగా జగన్ వెంట మిథున్ రెడ్డి, అదేవిధంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, తలసిల రఘురామ్ ఎమ్మెల్సీ కూడా వచ్చారు. సో వచ్చినటువంటి నాయకులకి జగన్కి సాధారణంగా పూల బొకే ఇచ్చి స్వాగతం పలికి ఇంట్లోకి తోడుకుని వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ సందర్భంగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాసేపు కేసీఆర్తో కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కేసీఆర్ని కలిసిన వెంటనే ఆప్యాయంగా పలకరించారు. కేసీఆర్ కూడా జగన్ని ఆప్యాయంగా పలకరించారు. సో ఈ సందర్భంగా జగన్ కేసీఆర్కి పూల బొకే అందించారు, షాల్వాను అందజేశారు. ప్రమాదం ఘటన వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఉందని చెప్పి జగన్ కేసీఆర్ని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు 7వ తేదీన ప్రమాదం ఏ విధంగా జరిగింది, హాస్పిటల్లో వైద్యులు ఏం పరీక్షలు చేశారు, ఎలాంటి సర్జరీ చేశారు, ఎలాంటి సర్జరీ జరిగింది, ఎన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది, వైద్యులు ఏం చెప్పారు అనేటువంటి వివరాలన్నీ కూడా జగన్కు కేసీఆర్ వివరించారు. ఈ సమయంలో జగన్తో పాటుగా కేసీఆర్తో పాటుగా అదే రూమ్లో కేటీఆర్ ఉన్నారు. జగన్ వెంట వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. మిథున్ రెడ్డి ఉన్నారు. తలసిల రఘురామ్ ఉన్నారు. అందరూ ఉన్నారు. అందరి ముందే కుశల ప్రశ్నలు వేసుకున్నారు. జరిగినటువంటి ఘటన పైన ఆరా తీశారు జగన్. ఆయన కూడా కుశల ప్రశ్నలు కేసీఆర్ కూడా జగన్ వేశారు. సో ఒక 15-20 నిమిషాల పాటుగా ఈ వ్యవహారం అంతా కూడా జరిగిన తర్వాత అక్కడున్నటువంటి నాయకులందరినీ కూడా ఆ గది నుంచి బయటికి పంపించేశారు. కేటీఆర్, మిథున్ రెడ్డి, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ఇతర బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా వైసీపీ నేతలు అందరినీ కూడా బయటికి పంపించి ఇద్దరే కేసీఆర్ అదేవిధంగా జగనే ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో దాదాపుగా 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమయంలో రాజకీయపరమైనటువంటి అంశాలనే చర్చించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలు చెబుతూ ఈ ఓటమికి దారితీసినటువంటి పరిణామాలను జగన్కు వివరించినటువంటి కేసీఆర్ ఇలాంటి మిస్టేక్స్ ఏపీలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పలు సూచనలు జగన్ కేసీఆర్కు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా రేపు పార్లమెంటు
ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పరస్పర సహకారం ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి కట్టి ముందుకు వెళ్తా ఉంది, ఎన్డీఏ కూటమి కూడా ముందుకు దూసుకొస్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాలి, పరస్పరం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించుకోవాలి అనేటువంటి దానిపైన చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా పలు సూచనలు జగన్కి కేసీఆర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.